పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాల మహానాడు నేతలు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. షాకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులను కించపరిచి మాట్లాడితే సహించబోమన్నారు. మంత్రి ఎవరైతే ఉన్నారో బీజేపీ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. సాక్షాత్ పార్లమెంట్ లో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఉచ్చరిస్తున్నారు. ఎందుకు? ఎవరైనా భగవంతుని ఉచ్చరిస్తే 7 జన్మలు మోక్షం దొరుకుతుంది, 7 జన్మలు మీకు స్వర్గంలో ప్రాప్తి దొరుకుతుంది అని చెప్పేసి అయితే అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడాడు అమిత్ షా. దానికి నిరసనగా ఈరోజు ఇబ్రహీంపట్నం చౌరస్తాలో అమిత్ షా యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మిస్టర్ అమిత్ షా, నువ్వు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ యొక్క అత్యున్నత పదవి భారతదేశంలో హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నావో, నువ్వు ప్రమాణం చేసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి పదవిని నువ్వు రాజీనామా చేయి. ముందు భారత రాజ్యాంగం పిత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎప్పుడైతే నువ్వు కించపరిచినవో నీకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. కాబట్టి